తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. అన్ని కారాలు ఆయనవే, న్యాచురల్ గా ఆయన తెలుగువారు కాబట్టి. అండ్ ఏ కారాలంటే మమకారం కావచ్చు, వెటకారం కావచ్చు, తెరపై అధికారం కావచ్చు, అండ్ నందమూరి వంశోద్ధారకుడిగా సముచితమైన అహంకారం. అహంకారం అంటే ఏంటంటే ఆ గర్వం అన్నమాట. ఇవాళ ఆ వంశాంకురంతో మాట్లాడుతున్నాం. మనం టెంపర్ చూసాం, నాన్నకు ప్రేమతో చూసాం, ఆ లీగ్ లో 50 కోట్ల సినిమాలు దాటిపోతూ ఆయన్ని మన కళ్ళ ముందే చూసాం. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఎవరెవరికి ఏమేమి రిపేర్లు చేయబోతున్నారు చూడబోతున్నాం. సినిమాలు దాటిపోతూ ఆయన్ని మన కళ్ళ ముందే చూసాం. ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఎవరెవరికి ఏమేమి రిపేర్లు చేయబోతున్నారు చూడబోతున్నాం. తారక్, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. రెలవెంట్ అండ్ మీనింగ్ఫుల్, ఏదో ఒక సందేశం ఇవ్వాలి. సందేశాత్మకమైన చిత్రాలు వేరండి, బట్ సందేశాన్ని వెతుక్కోవడం వేరు. అంటే నేను ప్రీచింగ్ పెద్ద నేను ఇష్టపడను. నాకు ఐ పర్సనలీ ఫీల్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ అబౌట్ దెమ్సెల్వ్స్ ఆర్ అబౌట్ ద సొసైటీ ఆర్ అబౌట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. సో నేను ప్రీచింగ్ని ఎక్కువ నమ్మను. నేను పెద్ద ఐ రియలీ డోంట్ ఫీల్ దట్ ఐ షుడ్ ప్రీచ్ people with my movies, and not does director Koratala Siva garu. బట్ మీ క్యారెక్టర్స్ అన్ని అలాగే ఉంటాయి అంటే ఎక్కడో ఒక రెస్పాన్సిబుల్ గై. ప్రాబబ్లీ తెలుసో తెలియకో అంటే ఆల్ ఆర్ హీరోస్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్, ఎస్పెషలీ ఇన్ ఆర్ ఫిల్మ్స్. అంటే మనకి ఇప్పుడు కాదండి, మనకి మామూలుగా పాతకాలపు చిత్రాల దగ్గర నుంచి కూడా, తాతగారు చేసిన చిత్రాల దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం వచ్చే చిత్రాల వరకు కూడా ఆర్ హీరోస్ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ రెస్పాన్సిబుల్. On screen or off screen? Both. But yes. I think both. Yes. They've been very responsible. And so అదే బహుశా మనకి ఇంకా కంటిన్యూ అవుతుంది మన సినిమాలో. ఆర్ హీరోస్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ అని. సో జనతా గ్యారేజ్ అంటే అందరి దృష్టి ఆకర్షించిన 2-3 పాయింట్స్ ఏంటంటే, ఒకటి మీ సినిమా ఆఫ్ కోర్స్, బట్ మోహన్ లాల్ గారు అండ్ మలయాళం తెలుగు కాంబినేషన్ రిలీజ్. సో నేను అసలు మొదలు పెట్టడం ఎంత చాటా బికాస్ దట్స్ ఆల్ వి ఆల్ నో. నాకు కూడా తెలిసింది అంతే. అంటే మోహన్ లాల్ గారితో వర్క్ చేసిన తర్వాత లాలెటా అనేది వచ్చింది నాకు. ఆయన్ని లాలెటా అని ముద్దుగా పిలుస్తారు. సో అదొకటే వచ్చింది నా. సో వాట్ స్పెషల్ అబౌట్ దిస్ అంటే ఈ కాంబినేషన్ కుదరడం? అంటే నేను I've said in a lot of my interviews అండి, జనతా గ్యారేజ్ కాస్టింగ్ కోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం కనిపించలేదు. ఎందుకంటే జనతా గ్యారేజ్ ఇస్ సచ్ ఎ స్క్రిప్ట్ దట్ తనే వెతుక్కుంది అందరినీ. ఆ స్క్రిప్టే వెతుక్కుంది. ద స్క్రిప్ట్ వాంటెడ్ మోహన్ లాల్ గారు, ద స్క్రిప్ట్ వాంటెడ్ తారక్, ద స్క్రిప్ట్ వాంటెడ్ నిత్యామనన్, ద స్క్రిప్ట్ వాంటెడ్ సమాంత, ద స్క్రిప్ట్ వాంటెడ్ తిరు, వాంటెడ్ డిఓపి, ఐ మీన్ తిరు గారు, వాంటెడ్ డిఎస్పి యాజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. అంటే చాలా అరుదుగా దొరికే స్క్రిప్ట్ అండి. అంటే ఆల్ యాంగిల్స్ ని కూడా కవర్ చేసుకుంటూ అంత స్ట్రాంగ్ స్టార్ కాస్ట్ ని పెట్టుకుని కూడా జనతా గ్యారేజ్ గేవ్ ఈచ్ యాక్టర్ ద స్కోప్ టు ఎక్సెల్ ఇన్ హిస్ రోల్. బికాస్ మామూలుగా మనం స్ట్రాంగ్ స్టార్ కాస్ట్, చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఫిల్మ్స్ చూసుకున్నట్టయితే కొన్ని రోల్స్ మనకి తెలియకుండా మన మీద ఒక మార్క్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటాయి. జనతా గ్యారేజ్ ఇస్ నాట్ దాట్. హౌ డు యు సే దట్ మీ క్యారెక్టర్స్ అన్ని కూడా మార్క్ క్రియేట్ చేసి? అంటే కాదండి, అంటే నాట్ ఆల్ క్యారెక్టర్స్, నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ రోల్. మీకు ఎంతసేపు హీరో ఫోకస్ ఆర్ హీరోయిన్ ఫోకస్ ఆర్ మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫోకస్ ఆర్ మెయిన్ విలన్ ఫోకస్ మీద వెళ్తూ ఉంటాం మనం, ఆర్ కమెడియన్ ఫోకస్, whatever. బట్ జనతా గ్యారేజ్ లో యూ విల్ రిమెంబర్ ఎవ్రీ క్యారెక్టర్. ఈచ్ క్యారెక్టర్ హెస్ గాట్ రెలెవెన్స్. సో అందుకే ఎవ్రీవన్ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు పర్ఫార్మ్, to excel in their departments or in their roles. So our credit anta Koratala Siva garu? Yes, obviously because penning a script like that is very different. మనకి ఎంతసేపు సినిమాలో కథలు అన్ని తీసేస్తే పాత్రలు బాగా గుర్తుండిపోతాయి. సో అలా my feel is that I feel that Janta Garage roles will be remembered. The characters in Janta Garage will be remembered, and it's very tough for a director to pen or pitch a script like that. So, and he's done it.
హౌ డు యూ సీ యువర్ సెల్ఫ్ తారక్ గారు? అంటే యూ సీ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎంటర్టైనర్, యాజ్ అ హీరో, ఆర్ యాజ్ ఒక సిటిజన్, ఆర్ సంబడీస్ ఇప్పుడు తాతగారి గ్రాండ్ సన్ గా చూసుకుంటారా? మీరు తారక్ అనగానే మీకు అద్దంలో ఎవరు కనిపిస్తారు? నేనే కనిపిస్తాను. అదే అంటే మీరంటే నేనంటే నేను 2 కాళ్ళు 2 చేతులు 10 వేళ్ళు. అంటే ఇది అడగడానికి కారణం ఉంది. అంటే మీరు నెక్స్ట్ సినిమాని ఎంచుకోవడం, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించడంలో వాట్ డ్రైవ్స్ యూ అని? ఇట్స్ మీ, ఇట్స్ వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ యూ ఫీల్, ఇట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. నేను ఆఫ్ లేట్ నాకు మై సన్ హ్యాస్ చేంజ్ మీ అ లాట్ అని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే నాకు 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 హీస్ ఐ వాంటెడ్ అ డాటర్ బట్ ఐ హ్యాడ్ ఎ సన్. అంటే ఎలా ఉంటుందంటేనంటే ఇట్స్ సచ్ ఎ జెన్యున్ ఫీల్ టు వాచ్ కిడ్స్ బికాస్ దే సో జెన్యున్ అండ్ సమ్వేర్ మనం కాలక్రమేణా మనం మర్చిపోయాం అంత జెన్యున్గా ఉండడం. సో అది చూసినప్పుడల్లా చాలా ముచ్చటేస్తుంది. అంటే మనం ఇలా పెరుగుంటాం కదా, మనం ఇలా చేస్తుంటాం కదా అని మనల్ని మనం చూసుకోవడం అది. సో హీస్ యువర్ మిర్రర్ ఇమేజ్ of who you'd like to be, of who you wanted to be always. But actually I wish our age stopped there, but right. పుట్టింది ప్రతిదీ పెరగాలి, పుట్టింది ప్రతిదీ has to leave the world కాబట్టి we keep aging and everything. సో నాకు తన్ని వదిలి వెళ్ళాలి అని అంటే I need something bigger than him, something more exciting than him. నాకు తనతో ఆడుకోవడంతో, తనతో మాట్లాడడంతో, తనతో కమ్యూనికేట్ చేయడంతో, తనకి నేర్పించడంతో కొన్నే నాకు ఐఎమ్ లవ్వింగ్ దట్ ఫీల్ ఆఫ్ బీయింగ్ అ ఫాదర్. అండ్ ఇట్స్ అ ఫీల్ విచ్ యూ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్. ఇట్ ఇస్ సంథింగ్ యూ షుడ్ ఫీల్ ఇన్ విదిన్. సో తన్ని వదిలి వెళ్ళిపోవాలి అంటే, వెళ్ళాలి బయటికి అంటే నేను ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ మోర్ ఎక్సైటింగ్ దెన్ మై సన్. So would you say this Janata Garage was exciting? And yes, I would say my films should be very exciting. And that's when I had a film like Temper. That's when I did a film like Nanak Premto. That's when I'm a part of a film called Janata Garage. What is the highest point? అంటే ఫిల్మ్ లో సినిమా చేసేటప్పుడు షూటింగ్ అయిపోయాక రిలీజ్ కి ముందా 50 crore మార్క్ దాటిన తర్వాత మిగతా టైంలోనా? See, basically నేను I really don't believe in number games. నాకు అస్సలు ఎందుకంటే it's unnecessarily మన లైఫ్స్ ని చాలా కాంప్లికేట్ చేసేసుకొని మన నెత్తి మీద మనం ఫోర్స్ పెట్టేసుకుంటున్నాం. ఇట్స్ అ వెరీ క్రియేటివ్ ఫీల్డ్. Right. It is a field where you should work without any restrictions. But fortunately or unfortunately, we are all in that number games. But my high is when I'm shooting for a film, when I'm working for a film. Not when it releases or not before that or not when it's done. నాకు ఆ షూటింగ్ జరిగేప్పుడు ఆ ప్రాసెస్ బాగా ఇష్టం నాకు. ఎందుకంటే సరదాగా అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనం వంట చేస్తూ ఉంటే, మన అమ్మ ఇంట్లో వంట చేస్తుంటే మనం అలా పక్కన కూర్చొని ఆ వాసన చూస్తూ దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మోర్ దెన్ ఈటింగ్. సో అలా ఫర్ మీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ షూటింగ్ ఇస్ మై హై. సో ఈ జనతా గ్యారేజ్ లో మీ పాత్ర ఇదివరకు గతంలో మీరు యాంగ్రీ యంగ్ మ్యాన్ మొదలుకొని యంగ్ టైగర్ అన్నారు, మిమ్మల్ని రకరకాల పేర్లు పెట్టారు. సెంటిమెంట్ పండించాలంటే మన ఇంట్లో అబ్బాయి అంటే తారక్కే, అది కూడా పండించారు. అండ్ ఇందాక అన్నట్టు కామెడీ రోల్స్ చేశారు. ఈ క్యారెక్టర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? It was a very tough character because being a nature lover in the film, Koratal Shiva garu wanted me to show the nature in my face. So it was very challenging. I'm a very hyper boy. I'm not that. I'm a man now. So I'm hyperness taggindi. He's very composed, he's very calm. Anand as a character in Janata Garage is very, అంటే he knows everything. అంటే ఏం జరగబోతుందో తెలుసు. ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు from the last time I saw you. అంటే probably yeah మారానేమో. సో అదే you keep changing, you keep learning. So I think it was really challenging and somewhere really Nanak Premto has helped me to, అంటే ప్రతిదీ ఒక చైన్ రియాక్షన్ లాగా. టెంపర్ హెల్ప్ మీ ఫర్ నానక్ ప్రేమతో హెల్ప్ మీ ఫర్ జనతా గ్యారేజ్. బట్ జనతా గ్యారేజ్ వాస్ ద ఫిల్మ్ విచ్ వాస్ పిచ్డ్ మచ్ బిఫోర్. ముందు నాకు చెప్పిన 4 ఏళ్ల క్రితం చెప్పారు. 2 ఏళ్ల క్రితం. ఓకే. సో ఆయన కరెక్ట్ గా ఇంకో 4 నెలల్లో అంటే గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు శ్రీమంతుడికి. 4 నెలల్లో షూటింగ్ వెళ్ళబోతున్నారు, నేను రభస అయిపోబోతుంది అది. సో అప్పుడు చెప్పిన కథ ఇది. సో బహుశా సో ఈ కథ చేస్తున్నాను కాబట్టి దీనికి ముందు టెంపర్ చేస్తే బాగుంటుంది, దీనికి ముందు నానక్ ప్రేమతో చేస్తే బాగుంటుందని మనకు తెలియకుండానే మన బ్రెయిన్ అలా వర్క్ అవుతుందేమో. సో ఇట్ వాస్ టఫ్. సో ఓవరాల్ గా గరాజ్ లో అన్ని రకాల రిపేర్స్ చేసుకుంటూ ఫ్యామిలీ రిలేషన్షిప్స్, సొసైటీ అన్నిటికీ సంబంధించిన రిపేర్లు చేసే ఒక పాజిటివ్
ఇమేజరీ ఉండే హీరో క్యారెక్టర్ మీది. అండ్ ఆఫ్ కోర్స్ మోహన్ లాల్ గారు అగ్రతార అంటే లాలెట్ట అండ్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ 2 బ్యూటిఫుల్ విమెన్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో కొరటాల శివ గారి సినిమాలో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది. యా, సో హౌ డిడ్ యూ ఫీల్ అంటే కో స్టార్స్ అంటే మోహన్ లాల్ గారి గురించి నిజంగా ఆయన యాక్టింగ్ కేపబిలిటీస్, ఆయన సక్సెస్ గురించి ఈజ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్, ఈజ్ కాల్డ్ ద కంప్లీట్ యాక్టర్. సో ఆయన గురించి మాట్లాడే స్థాయికి నేను ఎదగలేదు నటుడుగా. పోనీ ఒక మనిషిగా మాట్లాడదామన్నా కూడా ఆయన స్థాయికి ఎదగలేదని నా పర్సనల్ ఫీలింగ్. అయ్య బాబాయ్, ఎందుకలా? ఎందుకు అని అంటేనంటే ద ఇంటరాక్షన్స్ ఐ హ్యాడ్ విత్ మోహన్ లాల్ గారు ఇన్ దిస్ ఫిల్మ్, ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, ఆయనతో కొంత సమయం స్పెండ్ చేసినప్పుడు కానివ్వండి, ఒక చాలా ఆనందంగా ఉండే మనిషిగా మన ముందుకు కనబడతారు ఆయన. అంటే హీఈస్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంటారు ఆయన. ఎలా సార్ ఇంత ఆనందం ఎలా అంటే ఏముంది, తృప్తి చెందడం అంటారు ఆయన. సో ఒక మనిషికి తృప్తి చెందేస్తే ఇంత ఆనందమా? ఎక్కడైనా ఇక్కడ కూర్చుంటే ఇక్కడే ఆనందపడిపోతూ ఉంటారు ఆయన. హీఈస్ అ వెరీ హ్యాపీ మ్యాన్, సెల్ఫ్ కంటైన్డ్ అండ్ వెరీ అంటే యా. సో అది ఉండడం చాలా కష్టం. అండ్ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్, ఆ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా చేయాలి ఇది అదే ఉంటుందో. హీఈస్ వెరీ హ్యాపీ. యూ థింక్ ఇట్స్ అ పాయింట్ ఆఫ్ అరైవల్, అంటే ఐ హావ్ అరైవ్డ్ అనే ఒక ఫీలింగ్? అది ఐ హావ్ నో క్లూ అండి. ఇట్ ఇస్ జస్ట్ సాటిస్ఫాక్షన్ అంతే. అంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఇట్స్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో ఉంటుంది ఆయనకి. ఐ విల్ నెవర్ ఆస్క్డ్ హిమ్ హౌ డు యు ఫీల్ దిస్, బట్ ఐ మీన్ లైక్ ఎందుకు అని అడగలేదు కానీ ఎలా అని అడిగా. బికాస్ నాకు ఎందుకు కంటే ఎలా కావాలి, బికాస్ ఐ వాంట్ టు బి అ హ్యాపీ మ్యాన్. సో ఆయన దగ్గర నుంచి నిజంగా చాలా నేర్చుకున్నాను నేను. తృప్తి చెందేయడం, మనకున్న దాంతో హ్యాపీగా ఉండడం, ఏదైనా సరే అది మనం ఈ ఆకు అవ్వచ్చు, ఈ బల్ల అవ్వచ్చు. హీఈస్ హ్యాపీ, హీఈస్ ఆల్ ఓవర్ ద ప్లేస్. And adi that's one quality, and that is why I will never forget the experience of working with him. మీ ఇద్దరు కాంబినేషన్ సీన్స్ డెఫినెట్ గా ఉంటాయి. సో ఎలా ఉండేదంటే ఒక అగ్రతార మీరు కూడా ఏం తక్కువ కాదు, ఎప్పుడు లేదు అగ్రతార, అసలు ఎప్పుడు లేదు. హీ నెవర్ కేమ్ అక్రాస్ యాజ్ అ సూపర్ స్టార్. నో, దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇప్పుడు తెలుగు డైలాగులు ఆయనకి పుంకాలుగా చెప్పారు ఆయన నీట్ గా, చాలా హ్యాపీగా, చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన, నేర్చుకున్నారు ఆయన. ముచ్చటేసేది అంటే అసలు అన్ని చూసేసి అంటే మేము ఎంతవరకు పని చేయగలుగుతున్నాం అసలు, అలా అసలు ఇంకా అసలు అది ఎలా వెళ్ళగలుగుతున్నారు మీరు అనేది బాగా వింతగా ఉండేది. అండ్ బై ద టైమ్ వి ఫినిష్ ద మూవీ ఐ రియలీ మిస్ హిమ్ అ లాట్. నాకు ఇప్పటికీ ఐ కీప్ టాకింగ్ టు హిమ్. ప్రతి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఆయనతో మాట్లాడకపోతే నాకు అలవాటు అయిపోయారు బాగా మనిషి. నాకు తాతగారి గురించి అడిగేవారా? అంటే తాతగారి మూవీస్ గురించి he was very new to the Telugu film industry. ఆయన అప్పుడెప్పుడో గాంధీవం సినిమాలో ఒక పాట చేశారు, తర్వాత మనమంతా అండ్ జనతా గ్యారేజ్. సో he used to ask a lot, ఎలా ఉండేది ఆ టైంలో, ఎలా ఉండేది, వాళ్ళందరూ ఎలా చేసేవాళ్ళు. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్, వెరీ ఇంట్రెస్టింగ్ సోల్. సో ఐ రియలీ మిస్ హిమ్ అ లాట్. అండ్ Samantha and Nithya Menon are 2 fine actresses we have today. They're amazing actors as well. Samantha though, this is my 4th film. Nithya though, this is my 1st film. And it's been amazing. అంటే సాధారణంగా ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు ఒక అమ్మాయికి ఎక్కువ పాత్ర, ఒక అమ్మాయికి తక్కువ పాత్ర ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. బట్ ఐ థింక్ శివ హ్యాస్ మేనేజ్డ్ ఇట్ పర్ఫెక్ట్లీ. జస్టిఫైయింగ్ ఎవరు ఇద్దరులో ఎవరు ముఖ్యమా అంటే అది మనం కూడా తేల్చుకోలేని సినిమా చూస్తే తేలుతుంది పరిస్థితి. ఇద్దరేనండి అసలు. అంటే మనం ఈ అమ్మాయి క్యారెక్టర్ బెటర్, ఈ అమ్మాయి క్యారెక్టర్ బెటర్ అంటే లేదు, ఇద్దరు పర్ఫెక్ట్ రోల్స్. they've played their characters. అందుకే నేను జనతా గ్యారేజ్ has handpicked all the technicians and the star cast. అందుకే you're looking very, అంటే యాక్చువల్లీ I've done the right thing అనే ఫీలింగ్ కనిపిస్తుంది మీ మొహంలో. I'm happy. I'm happy. I don't know if it's the right or the wrong thing, but I'm happy. Whatever it is, I'm happy. Thank you.